జనజీవన స్రవంతిలో కలిసి ఓట్ల రాజకీయాలను నమ్మి మీరు ప్రజాస్వామిక దేశంలో ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్య పరంగా మీరు కొట్లాడండి, ప్రజాస్వామ్య పరంగా మీ ఓటు హక్కును వినియోగించండి అని చెప్తున్న ఈ సమయంలో బండి సంజయ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో, నక్సలైట్ అని ముద్ర వేసి హంతకురుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారో బలవీర్ గద్దర్ ప్రజాయుగ నౌకను ఈరోజు ఆ విషయంపై చాలా వరకు ప్రజా సంఘాలు మండిపోతున్నాయి. ఎంతవరకు మాయిస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇతర ప్రజా సంఘాలలో ఉన్న నాయకులు కూడా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మి తన పోరుబాటను విడిచిపెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో రావాల్సిన వాళ్ళు కూడా ఈరోజు ఒకసారి ఆలోచించవలసే దిశగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఈరోజు ఏదైతే చెప్పారో అది ఒకసారిగా మనం ఆలోచించినప్పుడు చేస్తున్నదని చెప్తున్నారు. ఈ విషయంపై మనం లలిత గారి దగ్గరికి వెళ్దాం. లలిత గారు మీరేమంటారండి ఈ విషయంపై? మన అది పక్కన తమిళనాడు తీసుకుంటే అది కమ్యూనిస్టు రాష్ట్రం. అక్కడ వాళ్ళకు 13 పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డులు వచ్చిన సంగతి మనం చూస్తాం. కేరళ నాట్ తమిళనాడు మ్యామ్, తమిళనాడుకు సంబంధించింది కేరళ. అయితే మళ్ళా పక్కన ఏపీ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే బాలకృష్ణకు అవార్డు రావడం బాధాకరం. వాళ్ళ నాన్న ఎన్టీఆర్ గారు ఎంత అసలు ఆయన నటన రంగంలో గానీ లేకపోతే రాజకీయ రంగంలోనే కాకుండా అంత బహుముఖ ప్రజ్ఞ కలిగిన అతనికి భారతరత్న కూడా ఇవ్వవలసినటువంటి అతనికి పద్మభూషణ్ గాని పద్మశ్రీ ఇవ్వకుండా వారిని పక్కన పెట్టి ఈయన అదేంటి బాలకృష్ణ మన పౌర సమాజం అంటున్నటువంటి విషయం ఏంటంటే ఈయన సినిమాలల్లా కాకుండా అదేంటి ఆయన మీద హత్యా నేరాలు కూడా ఉన్నటువంటి సందర్భం. ఆయన అప్పుడు హత్య సమయంలో అదేంటి బెల్లంకొండ ఎవరు ఒక అనేక మార్లు జరిగాయండి. అనేక మార్లు అట్లా జరిగినటువంటి సందర్భంలో పిచ్చి ఉందని ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చుకుండు. అవి కమిటీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఈ పద్మ ఒక కమిటీ ఉంటది కదా, ఆ కమిటీకి బాలకృష్ణ విషయంలో ఇవి కనబడలేదా? అతని వయసు ఏంటి, అతనితో నటించే హీరోయిన్లు ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఏదన్నా ఒక మంచి సినిమా ఏదన్నా వచ్చిందా? రాలేదు కదా. వాళ్ళ అవయవాలను తడుముతూ తొడల పైన పిల్లల పైన ఇట్లా తడుముతున్నటువంటి కొడుతూ పాటలు అశ్లీలంగా ఉన్నటువంటి ఆ సినిమా అతనికి అవార్డు రావడం చాలా బాధాకరం అని పౌర సమాజం అంటుంది, మా లాంటి ప్రజా సంఘాలు అంటున్నాయి. రెండో విషయం ఏంటి అంటే ఎమ్మెల్యేలే చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా, అతని ఎమ్మెల్యే స్థాయి తీసుకొని అట్లా అవార్డు ఇచ్చిర్రు అనడానికి కూడా అనేక మంది బూర నర్సయ్య లాంటి గుమ్మడి నర్సయ్య లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటి వరకు అనా పైసా సంపాదించుకోకుండా ప్రజలకు అంకితమైనటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. వీళ్ళ పేర్లు ప్రస్తావించకపోవడం కాంగ్రెస్ వైఫల్యం మాత్రమే. వీరి మీద పట్టుదలగా ఒకసారిగా మనం మొండి వైఖరిగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా గుమ్మడి నర్సయ్యకు కానివ్వండి, రామచంద్రమూర్తి గారైన సాహిత్య ఎవరైతే ఉన్నారో సాహిత్యాలకు ప్రతిగా నిలబెట్టిన జయధర్ తిరుమలరావు గారు ఉన్నారు. అంటే గోండు ట్రైబల్ కు సంబంధించిన అనేక సార్లు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారికి రాకుండా ఉండడానికి కారణాలేంటి? ఈ విషయంపై మనం ఒకసారి మా ఇన్పుట్ ఎడిటర్ అయినటువంటి రాములు గారి విషయంపై మాట్లాడతారు. కొండాడి తిల్లప్ప దగ్గరికి, తర్వాత అనేక మంది ఆదివాసీల దగ్గరికి వెళ్ళి అతను లిపిని సేకరించి అక్కడ ఉన్నటువంటి గోండు లిపిని, తర్వాత ఆద్యకళకు సంబంధించిన పరికరాలు అనేక సేకరణ ఈరోజు ఆద్యకళ మ్యూజియానికి కూడా కావలసినటువంటి సముదాయాన్ని ఎక్కడ చరిత్రని గుర్తించి గొప్ప పరిశోధకుడు కదా, మట్టి మనిషి కదా, సాహిత్యంలో కొనసాగుతున్నవాడు, ఉద్యమాన్ని నిర్మించినవాడు, అనేక రూపాలలో అతని కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. అట్లాంటి వ్యక్తికి ఈ రోజు రాకపోవడం చాలా బాధాకరం. లలిత గారు, ఇప్పుడు ఒకసారి మనం మా రాములు గారు ఎడిటర్, చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ గారు రాములు గారు మీతో మాట్లాడతారు. రాములు గారు చెప్పండి సార్, ప్రస్తుతం ఏదైతే మన కార్యక్రమం జరుగుతుందో